హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన. 2035 నాటికి ప్రపంచ స్థాయిలో ఆకర్షణీయ నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందన్న రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం పూర్తవుతోందని వెల్లడి. రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల సరఫరాకు కేంద్రం ఆమోదం. కర్ణాటక నుంచి యూరియా షిప్మెంట్ ప్రారంభమైందన్న తుమ్మల. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే యూరియా కొరత ఏర్పడిందన్న ఎన్ రామచంద్రరావు. ఎరువుల సరఫరా విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపాటు. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. యువతను రక్షించే లక్ష్యంతోనే బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. హైదరాబాద్లో మహిళా పోలీస్ సదస్సును ప్రారంభించిన సీతక్క. మహిళా పోలీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. హైదరాబాద్లో సిపిఐ రాష్ట్ర మహాసభలను ప్రారంభించిన డి రాజా. పెద్ద ఎత్తున హాజరైన నేతలు, పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో మరో 3 రోజులు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.